1.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో శాటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం. దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం. భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది, టెక్నాలజీ కావాలి, డ్రోన్స్ కావాలి. మీరు చూశారు పహల్గాం. దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ ½ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్టులు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ డ్రోన్స్ అని పనిచేస్తాయి. ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం. ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసం, డిఫెన్స్ అప్లికేషన్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు. మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ని సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి దానికి నాంది పలుకుతున్నాం. అందుకే బెంగళూరు నుంచి లేపాక్షి దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం. ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాగ్ డెవలప్మెంట్కి ఎట్టబోవాలను అవన్నీ ఆలోచిస్తున్నాం. మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు, అవకాశాలు లేక వెనకబడ్డారు. అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు. డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కడం అనేది కామన్ అయిపోయింది. బుక్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం. అదే సమయంలో కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి 1వ తారీఖున పింఛన్ ఇవ్వడమే కాకుండా పేదవాళ్లతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. సంపద పేదవాళ్ళ కోసం, ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులుండే వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది. పేదవాళ్ళకి మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట, 45 ఏళ్లుగా కష్టపడ్డాను. రేపు 28కి నేను 50 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి. ఇప్పటికి మొన్నే 30 సంవత్సరాలు నేను సీఎం అయ్యి. ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. అంటే 3 డికేడ్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఈరోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే చెప్పానంటే దేశం ముందుకు పోవడానికి ఒక సుస్థిరమైన, అందుకే నేను చాలాసార్లు అన్నాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా, ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికి కావాల్సిన ఫౌండేషన్ వేస్తా.